హాయ్ గైస్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ అశ్వి బ్లాగ్స్ ఇన్ తెలుగు. హాయ్ అండి. ఇక్కడ వచ్చేసి నేనైతే కొంచెం గ్రోసరీస్ కావాల్సి ఉంటే గ్రోసరీస్ అయితే షాపింగ్ చేసుకొని వచ్చేసాను అనమాట. అండ్ ఈరోజు వచ్చేసి మాకు వీక్లీ మార్కెట్ ఉంటుంది. సో వీక్లీ మార్కెట్కి వెళ్ళాలి అంటే అక్కడ వెజిటేబుల్స్ తెచ్చుకోవాలి అండ్ ఈ గ్రోసరీస్ తెచ్చుకోవాలన్నమాట. రెండు కూడా ఇంకా ఒకసారి తెచ్చుకోవడానికి అవ్వదులే అని చెప్పేసి ఫస్ట్ వెళ్ళి అయితే గ్రోసరీస్ తెచ్చేసుకున్నాను. అండ్ మెయిన్ అయితే కొన్ని తెచ్చుకున్నాను అనమాట కావాల్సిన వరకు. రిమైనింగ్వి అంటే ఇప్పుడు అవసరమైన వరకే తెచ్చుకున్నాను. ఇప్పుడు పిల్లలకి కొంచెం మళ్ళీ ఇంటి దగ్గర హాఫ్ డేస్ కదా, ఇంటి దగ్గర ఉంటారులే అని చెప్పేసి ఏమన్నా తినడానికి చేద్దామని చెప్పేసి కొంచెం పిండ్లు అవి అయితే తెచ్చుకున్నాను అనమాట. గోధుమ పిండి కానీ అండ్ వరి పిండి ఇవైతే బై చేశాను. సో విడిగా మనకి బియ్యపు కింటి కొనాలి అంటే చాలా కాస్ట్లీ ఉందండి. మనం రేషన్ బియ్యం ఉంటే చక్కగా అది మరాయించుకోవడం బెటరు. దానికైతే 20 రూపీస్తో కేజీ వచ్చేస్తుంది. ఇక్కడైతే మామూలుగా బై చేయాలి అంటే మాత్రం బియ్యపు పిండి 80 రూపీస్ అనమాట. కేజీ 80 రూపీస్ వరకు వేశారు. సో ఇంకా నాకైతే ఆప్షన్ లేదు, రేషన్ బియ్యం లేవు కాబట్టి ఇంకా వరిపిండే తీసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా అవి ఇంట్లో పెట్టేసిన తర్వాత నెక్స్ట్ అయితే స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళిపోయాము. అంటే అక్కడ స్ట్రీట్ షాపింగ్ అంటే వెజిటేబుల్స్ ఉంటాయి అండ్ మనకి ప్రతిదీ కూడా అంటే బట్టలతో సహా మొత్తం బ్యాగ్స్ అండ్ చెప్పల్స్ ఇంకా అన్నీ ఉంటాయి అన్నమాట. ప్రతిదీ హోమ్కి కావాల్సిన అంటే మనకి ఇంట్లో వాడుకోవడానికి కావాల్సినవి అండ్ జ్యువెలరీ మొత్తం ఎనీథింగ్ ఏదైనా ఉంటుంది. బట్ ఎవ్రీ టైం కూడా నేను వెళ్ళనమాట. వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నాకు చెయ్యి అసలు ఆగదు. సో ఏదో ఒకటి కొనేస్తూ ఉంటానని చెప్పేసి ఒక్కొక్క వీక్ అయితే స్కిప్ చేస్తూ ఉంటాను. అండ్ ఒక్కొక్క వీక్ ఇంకా తప్పదు ఆ వెజిటేబుల్స్ తెచ్చుకోవడానికి ఖచ్చితంగా వెళ్ళాల్సి ఉంటుంది. సో దానికోసమైతే వెళ్తాను. మనకి వీక్లీ మార్కెట్లో వెజిటేబుల్ రేట్లు అండ్ విడిగా మనం 1-2 బండ్లు పెడతారనమాట స్ట్రీట్లో డైలీ కూడా. సో ఆ రోజు రేట్లకి చాలా తేడా ఉంటుంది. సో దానికోసం అని చెప్పేసి ఇంకా వీక్లీ మార్కెట్ పెట్టినప్పుడు తప్పకుండా వెళ్ళి తెచ్చుకుంటాము. ఒక 10 రూపీస్ తగ్గినట్లే కదా అని చెప్పేసి. అన్నీ కూడా 30లో ఉన్నాయన్నమాట. ఆనియన్స్ కేజీ 30 అండ్ టమాటోస్ పొటాటోస్ అన్నీ కూడా 30 రూపీస్ ఉన్నాయి. ఇంకా నేను అవి కొన్ని తెచ్చేసుకున్నాను. ఆనియన్స్ మాత్రం ఖచ్చితంగా 2 కేజెస్ అలా తెచ్చుకోవాల్సిందే. సో మనం ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం కదా. ఎప్పుడు కూడా పిల్లలకైతే ఇంకా బనానాసే తెస్తున్నానని చెప్పేసి ఇంక ఈసారి అయితే ఆరెంజెస్ తెచ్చాను అనమాట. ఇప్పుడు ఎలాగూ సమ్మరే కదా, అంతగా ఏమీ అంటే వింటర్లో ఇది కొనాలంటే ఆలోచించాను, జలుబు చేస్తుందని చెప్పేసి. ఇప్పుడైతే ఇంకా సమ్మరే కాబట్టి 100 రూపీస్కి ఒక 9-10 వచ్చాయన్నమాట. కేజీ 100 రూపీస్కి తీసుకున్నాను. సో ఇంకా అవేనమాట నేను తీసుకుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మనకేంటంటే చాలా 10-20లో తక్కువలో దొరుకుతూ ఉంటాయి అన్నమాట కొంచెం ఇంట్లో వాడుకునేవి. నా దగ్గర స్ట్రైనర్ అయితే పాడైపోయిందనమాట, టీ వడపోసుకోవడానికి కానీ ఆయిల్ వడపోసుకోవడానికి అలాంటి స్ట్రైనరు. సో అదొకటి తీసుకున్నాను. అండ్ చిన్న క్లిప్స్, ఈ చెప్పల్స్ అయితే తీసుకున్నాను అండి 300కి. చాలా బాగా అనిపించాయి నాకు. 2 రబ్బర్ బ్యాండ్స్ ఇంకా అవే చిన్నవే తీసుకున్నాను అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేనైతే ఇంకా స్ట్రీట్ షాపింగ్ అంటే వీక్లీ మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఇయర్ రింగ్స్ అయితే లేకుండా వెళ్తానమాట. ఎందుకు అంటే అక్కడ చాలా రకాల ఇయర్ రింగ్స్ ఉంటాయి. సో నాకేంటంటే అన్నీ కూడా పెద్దగా సెట్ అవ్వు. నేను ఇప్పటి వరకు యాక్చువల్గా ఏంటి అంటే మనం డైలీ కూడా చిన్న గోల్డ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాం కాబట్టి మన ఫేస్కి ఏది సెట్ అవుతుంది అనేది కరెక్ట్గా నాకు కూడా తెలియదు అనమాట. అంటే పెద్దవి పెడితే బాగుంటుందా, చిన్నవి పెడితే బాగుంటుంది, ఇదేమి నాకు అంత ఐడియా ఉండదు. ఎప్పుడూ కూడా ఇంకా రొటీన్గా గోల్డీ పెడుతూ ఉంటాం కాబట్టి చిన్న స్టడ్స్ లాంటివి. సో ఇంకా ఇట్లాంటి స్ట్రీట్ షాపింగ్లో తీసుకునేవి ఏ మోడల్ అయితే మనకు సెట్ అవుద్ది అనేది తెలియదు కాబట్టి ఎప్పుడు స్ట్రీట్ షాపింగ్కి వెళ్తున్నాము అంటే వెజిటేబుల్ మార్కెట్కి వెళ్తున్నాము, ఇలా ఏదన్నా ఇయర్ రింగ్స్ చూడాలి అంటే ఖచ్చితంగా ఇయర్ రింగ్స్ లేకుండా వెళ్తాను అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి పెట్టుకొని చూసుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది కదా. మంచిగా అంటే నచ్చిన మోడల్స్ 1, 2, 3 తీసి మనం అక్కడే పెట్టుకొని మన ఫేస్కి సెట్ అయిందో లేదో చూసుకోవచ్చు. అదే మనం పెట్టుకెళ్ళాం అనుకోండి, మనవి తీసి మళ్ళీ పక్కన పెట్టేసి అవి పెట్టి చూడాలంటే మళ్ళీ చాలా ఇబ్బంది అయిపోతుంది. అది కాక నేను పిల్లలతో వెళ్తాను కదా, అసలు ఏది కూడా బాగా చూసి తీసుకొనివ్వరు అనమాట. అంత టైం తీసుకొనివ్వరు, ఇంకా గొడవ చేస్తూ ఉంటారనమాట. దానికోసం అని చెప్పేసి ముందుగానే ఇయర్ రింగ్స్ అనేది పెట్టుకోకుండా వెళ్తానమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత చక్కగా ఒక 3-4 ఇయర్ రింగ్స్ స్టైల్స్ వేసి నచ్చినవి తీసుకోవచ్చు కదా, అందుకని చెప్పేసి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కూడా సర్దేసుకుంటున్నాను.
చిన్న చిన్న ఫ్లక్కర్స్ అండి 2 రూపీస్. సో అవి తీసుకున్నాను అనమాట. అండ్ రబ్బర్ బ్యాండ్ కూడా అంతే 2 రూపీస్, ఫ్లక్కర్స్ 5 రూపీస్ అనుకుంటా. అండ్ ఈ రబ్బర్ బ్యాండ్స్ అయితే 2 రూపీస్ అలా పడ్డాయి. సో ఇంకా అంతే, ఇవే తీసుకున్నాను. ఇంకా వీక్లీ పెడుతూనే ఉంటారు కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసుకోవచ్చు. ఒక్కసారే మనీ స్పెండ్ చేసి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ వారం ఒకటి తీసుకుంటే నెక్స్ట్ వీక్ ఇంకొకటి అలా తీసుకోవచ్చు. ఇదొకటి తీసుకున్నాను అనమాట, చిన్న ప్లాస్టిక్ డబ్బా. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా స్టోర్ చేసుకోవడానికి బాగుంటుందిలే అని చెప్పేసి, సైజ్ కూడా బాగా నచ్చింది నాకు. సో అందుకని అదొకటి తీసుకున్నాను. 10 రూపీస్. ఎక్కువ 10 రూపీస్లో బాగుంటాయి అనమాట స్ట్రీట్ షాపింగ్లో. క్వాలిటీ బాగుంటుంది అండ్ మనకి ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి కదా. సో అలాంటివే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఒక్కొక్కసారి మనం పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లోకి వెళ్ళినా కానీ ఇలాంటి చిన్న చిన్న వస్తువులు అనేది దొరకవు. మనకేంటంటే ఇంకా సెట్లాగా కానీ అలా దొరుకుతూ ఉంటాయి. మనకి 1, 2 కావాలి అంటే ఇలాంటి స్ట్రీట్ షాపింగ్సే బెటర్ అనేది నా ఒపీనియన్ అనమాట. సో ఈ వీడియో అయితే ఇంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.